కాంగ్రెస్ వచ్చింది, ఊర్ల పొన్న బోరు బండ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిగడ్డల మీద క్రేన్లు పెట్టి అర్ధగజం గజం పూడిక తీత మోపైంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతుండు. ఊర్లలో పోయి చూడు, మా దయన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లీ గల్లీకి ఇవాళ ఎన్ని అద్భుతమైన సీసీ రోడ్లు అయినాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, మన పట్టణాలు మహబూబాద్ పట్టణం కానీ, జనగామ పట్టణం కానీ, భూపాలపల్లి అయితే 10 కిలోమీటర్ల మా మధుసూదనాచారి గారు అప్పుడు కేసీఆర్ని పట్టుకపోయి 10 కిలోమీటర్ల అదే పిచ్చిండు 4 లైన్ రోడ్. లైట్లు ఎంత అద్భుతంగా మారినాయి ఈరోజు. ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏందో కూడా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏమి అధైర్యపడకండి. ఖచ్చితంగా 600 అటున్న సూర్యుడు ఇటు పొడిచిన రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కొట్లాడదాం. కానీ ఈ తాప మాత్రం మళ్ళీ ఈ దొంగల్ని చేర్చుకునేది లేదుగా. ఇగో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు, ఈ ఉద్యమకారులు ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, వీళ్ళే జడ్పీ చైర్మన్లు కావాలి. ఎవరైతే ఈ కష్టమైన సమయంలో ఉన్నారో రేపు వాళ్ళే నాయకులను తయారు చేసుకుందాం. మీ నుంచే నాయకులను తయారు చేసుకుందాం. ఇక బయట పార్టీల నాయకులు ఖచ్చితంగా దీని దిశగానే మనం ముందుకు పోదాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి, ప్రజల్లో చర్చ పెట్టండి. మనమేం పెద్ద ఇప్పుడు మీ అందరికీ ఫోన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ ఫోన్లలో వేస్తా. చక్కగా ఒక ఇంటికి పోండి, మొదలకు చెల్లె కనబడ్డది అనుకో, చెల్లె వీడియో చూపి 2500 ఇస్తా. వచ్చినాయా చెల్లె? రాలే. ఇక గుద్దు కారు గుద్దు అవి వచ్చేటట్టు చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, 15,000 వీడియో చూపి, పడ్డాయా అన్న రైతు బంధు 15,000, వాటిలోకి వచ్చినాయా 500 బోనస్ వీడియో చూపి, పడలేదా కారు గుద్దు. ఇక మా కేసీఆర్ సార్ రేపు అసెంబ్లీలో గట్టికి కొట్లాడతాడు, ఇప్పిస్తాడు అని చెప్పాలి. సో అట్లా ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మనకి చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా, వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరుకుతాయి, తీసుకోండి 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు. కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒక్కనాడు మనం చేస్తారు. కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు, మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 పార్టీలు ఒకటైనాయి.